అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరాన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, సామాజికవేత్త, వృక్షశాస్త్ర సీనియర్ అధ్యాపకులు, లయన్స్ క్లబ్ జిల్లా పూర్వ గవర్నరు గౌరవనీయులు శ్రీ అన్నపరెడ్డి కోటిరెడ్డి గారితో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఈయన 400కు పైగా అవగాహన సదస్సులు నిర్వహించారు విద్యార్థులకు, స్కూలు నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు. ఏపీ తెలంగాణనే కాదు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈయన విజయవంతంగా సదస్సులు నిర్వహించి విద్యార్థులను విజయ పదాన నడిపించారు. స్ఫూర్తి రగిలించడంలో ఈయనకు మించి, ఈయనకు సాటి వేరెవరూ లేరని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈయన అపాయింట్మెంట్ కోసం నేను వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సార్ ఎట్టకేలకు మన స్టూడియోకి విచ్చేసి ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సార్, వెరీ వార్మ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నమస్తే సార్. చెప్పండి సార్, మీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఈ మోటివేషన్ ప్రస్థానం అనేది ఎలా మొదలైంది? మీకు స్ఫూర్తి ఎవరు? 1995లో నేను లయన్స్ క్లబ్ ఆఫ్ బెజవాడలో సభ్యునిగా చేరాను. అప్పట్లో జిల్లా గవర్నర్గా లయన్ ఇంజనీర్ చిగురుపాటి వరప్రసాద్ గారు ఉండేవారు. వారు ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా, అంటే ఆ రోజు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇంతగా లేదు, మొబైల్ ఫోన్స్ ఇంతగా లేవు, టీవీలో ఇన్ని ఛానల్స్ లేవు. గ్రామాల్లో చదువుతున్నటువంటి విద్యార్థి లోకానికి 10వ తరగతి తర్వాత ఏమి చదువుకోవాలి అన్నది కన్ఫ్యూజన్గా ఉన్నది. అంతేకాకుండా వారిలో ఉన్నటువంటి తెలివితేటల్ని వారు ఏ విధంగా సద్వినియోగపరుచుకుని వారి జీవితం అత్యున్నతంగా మలుచుకోవచ్చు అన్న విషయంలో కూడా సందేహాస్పదంతో ఉన్నారు. వారిని ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మాస్టారు కెరియర్ గైడెన్స్ అనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఆ కార్యక్రమాన్ని 1998 నుండి నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ విద్యార్థి లోకానికి వారి విద్యార్థి జీవితంలో లక్ష్యం ఏ విధంగా ఏర్పరచుకోవాలి, దాన్ని ఇవాళ మనం ఏమంటున్నాం. అలానే ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించటానికి వారు ఏమి చేయాలి, దాన్నే యాక్ట్ అంటున్నా. ఆ తరువాత సాధించిన తర్వాత అచీవ్మెంట్ అంటే విజయము. కాబట్టి ఎయిమ్, యాక్ట్, అచీవ్ అన్నటువంటి 3 పదాలని తీసుకుని నేను విద్యార్థి లోకానికి అందిస్తూ ఉన్నాను. అంటే 98 నుంచే మీ ఈ మోటివేషన్ ప్రస్థానం మొదలైంది. కరెక్ట్. అప్పటి నుంచి అవిరళంగా కొనసాగుతూనే ఉంది. నిరంతరం నిర్విరామంగా 98 నుండి నేటి వరకు నేను ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. దీనికి కారణం ఏంటంటే ఈ మనకి ఆర్థికంగా పర్వాలేదనే స్థాయిలో ఉన్నాం. మనకున్నటువంటి ధనంలో కొంత మొత్తాన్ని తోటి వారికి అందించాలి, ప్రధానంగా విద్యార్థి లోకానికి అందించాలి అనే ఒక దృఢ దీక్షతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఆ ప్రయాణం అలానే కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే మనకి ఎక్కడా కూడా నేను ఎవరి దగ్గర కూడా ఏ రుసుములు వసూలు చేయలేదు. ఈ కార్యక్రమాలన్నీ స్వచ్ఛందంగా ఊర్తిగానే 98 నుంచి చేస్తూ ఉన్నాను. మీకు మరొక విషయం తెలియజేసేది ఏమంటే, నా ఆరోగ్యం బాగున్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు కూడా నా జీవితాంతం ఈ కార్యక్రమాన్ని ఇలానే కొనసాగించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక దీక్ష తీసుకున్నానని తెలియజేయడానికి బాగా సంతోషిస్తున్నాను. ఒక మోటివేషన్ ని, విద్యార్థుల్ని ప్రేరేపించడమే, విద్యార్థుల్ని ఒక సన్మార్గంలో నడిపించడమే ఒక సంకల్పంగా మీరు ముందుకు సాగుతున్నారు. కరెక్ట్, యు ఆర్ రైట్. ఎందుకంటే నేను ఒక శ్లోకాన్ని చాలా గాఢంగా నమ్ముతాను. ఏమంటే, ప్రతి విద్యార్థి కూడా అత్యున్నతమైనటువంటి తెలివితేటలు, అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు, విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఉన్నవారే అనేది నా నమ్మకం. ఎందుకంటే మన ఉపనిషత్తుల్లో చెప్పారు ఏమని, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజకాస్తత్ర దుర్లభ. అంటే అర్థం ఏమిటి అంటే, ప్రతి మనిషిలో కూడా అద్భుతమైన శక్తియుక్తులు ఉంటాయి, అపారమైన తెలివితేటలు ఉంటాయని. కాబట్టి నేను అది నమ్ముతాను. ప్రతి విద్యార్థి కూడా ఒక ఆణిముత్యం. ఆ తెలివితేటలను విద్యార్థి సద్వినియోగపరుచుకుంటే అతని జీవితం అత్యున్నతంగా మారుతుంది, అతని జీవితంలో స్థిరపడతాడు. ఫలితంగా అతను బాగుంటాడు, అతని తల్లిదండ్రులను చూడగలడు, అతని కుటుంబం బాగుంటుంది. ప్రతి విద్యార్థి కనుక ఈ విధంగా ఉపయోగించుకుంటే గ్రామాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటాయి, దేశం బాగుంటాయి అనేటువంటి ఒక నమ్మకంతో నా ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నాను.
సార్ 400కు పైగా సదస్సులు, 3 లక్షలకు పైగా విద్యార్థులు, అంటే అంతమంది విద్యార్థులను మీరు ప్రత్యక్షంగా కలిశారు. మీ మాటలతో వాళ్ళని ఉత్తేజితులు చేశారు, కార్యోన్ముఖులు చేశారు. వాళ్ళు ఏ సన్మార్గంలో నడవడానికి మీ వంతు మీ మాటలతో వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. సార్, మీ మాటలు వింటుంటే, మీరు ఆ శ్లోకం చెబుతుంటే నా రోమాలను ఎక్కబడుచుకుంటున్నాయి. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఆ శ్లోకం మన ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి శ్లోకం అది. అంటే మీకు దేవుడు ఒక మంచి గాత్రం, మంచి వాయిస్ ఇచ్చారు సార్. ఆ వాయిస్ తో మీరు అద్భుతాలు పిల్లలు సృష్టించేలాగా మీరు నిరంతరం కష్టపడుతూ నిర్విరామంగా మీరు సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సార్, ఈ విద్యార్థుల్లో ప్రధానంగా 3 లక్షల మందికి పైగా విద్యార్థులు మీరు ప్రత్యక్షంగా కలిసి ఉన్నారు. మీరు ఇప్పటికీ విద్యార్థులతో మమేకమవుతూనే ఉన్నారు. కరెక్ట్. ఈ తరం విద్యార్థుల్లో స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ ప్రధానంగా మీరు గమనించిన సమస్య ఏంటి? ప్రధాన సమస్య ఏంటి? ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రధాన సమస్య ఏంటి? నేను 1995 నుంచి కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి వృక్షశాస్త్రాన్ని బోధిస్తూ వస్తా ఉన్నాను. వృక్షశాస్త్రంతో మీకు మీ బోధనా వృత్తి ప్రారంభమైంది. అయితే 98 నుంచి ఈ కెరీర్ గైడెన్స్ కార్యక్రమం, లయన్స్ క్లబ్స్, ఇంపాక్ట్ లాంటి సంస్థలు, మేనేజ్మెంట్స్ కూడా ఆహ్వానిస్తే వెళ్ళటం జరిగింది. అయితే ఆ 98 విద్యార్థికి నేటి విద్యార్థికి ప్రధానమైన తేడా ఏంటంటే 2025లో విద్యార్థిని మనం 98 విద్యార్థితో పోలిస్తే, ఒకటి 98లో విద్యార్థికి ఓపిక ఉన్నది. ఇవాళ అది లోపించింది అనిపించింది. తాను అనుకున్నది తొందరగా రావాలని తపన, ఇన్స్టెంట్ సక్సెస్. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఆ ఓర్పు లేకపోవడానికి వినటము అనేటువంటి నైపుణ్యాన్ని తగ్గించుకున్నాడు. వినటం వల్ల ఓర్పు రావటం జరుగుతుంది. ఈ వినటం ఎందుకు తగ్గించుకున్నాడు ఏమిటి అని మనం గాఢంగా పరిశీలిస్తే నాకేమనిపిస్తుందంటే, ఇవాళ విద్యార్థిలో ఎమోషనల్ కోఎఫిషియంట్ అనే నైపుణ్యం అనుకున్నంతగా అభివృద్ధి చెందట్లేదు అని. అంటే ప్రజ్ఞ లేదు, భావోద్వేగ మేధస్సు అంటారు. విద్యార్థికి కోపం, పగ, ద్వేషం అనేటువంటి అని నెగటివ్ ఎమోషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలానే పాజిటివ్ ఎమోషన్స్ కూడా వస్తున్నాయి. అంటే ఆనందం, సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం, ఇదంతా కూడా పాజిటివ్ ఎమోషన్సే. అయితే ఇవాళ విద్యార్థి తనలో వస్తున్న ఈ భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటిని అనుకూలంగా నియంత్రించుకోవటం, వానికి అనుకూలంగా ప్రవర్తించటం అనేటువంటిది తగ్గిపోయింది. అలానే ఎదుటి వ్యక్తితో తను ప్రవర్తించేటప్పుడు కూడా అతని యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో తన భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఎదుటివాడి భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి అది కనుక ఎప్పుడైతే తన భావోద్వేగాలను అర్థం చేసుకుని తనకు అనుగుణంగా తన ప్రవర్తన మార్చుకోగలుగుతాడో అప్పుడు ఆ ఓర్పు అనే నైపుణ్యం కూడా రావటం జరుగుతుంది. అప్పుడు ఈ వినటం అనేది నేర్చుకుంటాడు. వినటం వల్ల ఓర్పు వస్తుంది. యాక్టివ్ లిజనింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో ఓర్పు అలవాటు అవుతుంది. ఓర్పు అలవాటు అయిన వాడి ప్రవర్తనలో మార్పు వస్తుంది. సార్, మీరు చెప్తున్న విధానం, మీరు వివరిస్తున్న తీరు నిజంగా అభినందనీయం. ఫైనల్గా ఈరోజు ఇంటర్వ్యూలో మీరు విద్యార్థులను ఉత్తేజితులు చేయడానికి ప్రధానంగా ఏ తరహా ఉదాహరణలు మీరు చెబుతుంటారు? అంటే మన విద్యార్థి యొక్క స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. నేను అటు 8వ తరగతి నుండి పీజీ విద్యార్థుల వరకు ఈ కార్యక్రమాన్ని అందించాను. అలానే మరి బదిరులు అంటే చెవిటివారు, మోగవారు, అలానే గుడ్డివారికి కూడా ఈ కార్యక్రమాన్ని అందించాను. ఒక పర్యాయం మరి న్యాయస్థానం చేత శిక్షించబడి ఆ శిక్షణ అనుభవిస్తూ ఇవాళ దాన్ని జువెలైన్ హోమ్ కంటే కూడా చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ హోమ్ అంటున్నారు. బాలల సంరక్షణ కేంద్రం. అక్కడ కూడా వారిని కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో మరి వారి ఏ స్థాయి విద్యార్థులో దానికి అనుకూలంగా మన టాపిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ పిల్లలు, పీజీ వాళ్ళకి అనుకోండి, నేను ప్రధానంగా వాళ్ళకి చెప్తుంది ఏంటంటే
9 ఇంజిన్స్ ఆఫ్ సక్సెస్ అనే ఒక అంశం ప్రధానంగా చెప్తా సో ఉన్నాను. మీరు ఒక్కొక్క స్టేజ్ లో ఉన్న విద్యార్థులకి ఒక్కొక్క రకమైన పందాలు వెళ్తున్నారు. అంటే అదే ఇప్పుడు పీజీ విద్యార్థుల కంటే వాళ్ళకి ఏం చెప్తున్నాం, అసలు వారు విద్య పూర్తయిన తర్వాత విజయం సాధించాలన్నా, విద్యలో భాగంగా విజయం సాధించాలన్నా వారికి అత్యవసరంగా అవసరమైనటువంటివి 9 ఇంజిన్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్తున్నా. అంటే క్యూరియాసిటీ కోఎఫిషియంట్, ప్యాషన్ కోఎఫిషియంట్, సోషల్ కోఎఫిషియంట్, ఎమోషనల్ అలాంటి ఒక 9 కోఎఫిషియంట్స్ మీద వారికి సార్ ఇవి మీరే సొంతంగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నారా? ఈ మెటీరియల్ అంతా కూడా చదువుకుని నేను తయారు చేసుకున్నది ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను బీఈడి కూడా చేయటంతో కొంత సైకాలజీ పరిచయం రావటం, ఆ తర్వాత అనుభవం కొంత నేర్పడం, విద్యార్థులు కొంత మమేకం అవడంతో వారి ప్రవర్తన, వారి ఉదాహరణలు, వారి జయాపజయాలను కూడా తీసుకుని నేను సొంతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాను. పాఠశాల విద్యార్థులకి అయితే ప్రధానంగా ఇంటర్మీడియట్ 10వ తరగతి వాళ్ళకి లక్ష్యము, కార్యాచరణ, విజయము అని చెప్తా ఉన్నాను. దాన్నే మనం ఎయిమ్, యాక్ట్, అచీవ్ అంటున్నాం. ప్రతి విద్యార్థి కూడా తన విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవాలి. సార్ మనం ముందు ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా ఆచరించి తర్వాత విజయాన్ని చేరుకుంటారు అంటారు. అవునవును. అంటే ఎందువల్ల లక్ష్యం ఏర్పరచుకోవాలి, అసలు విజయం సాధించాలంటే విద్యార్థులకు నేను ఏం చెప్తున్నానంటే ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్ది గోల్స్ ఈజ్ నోన్ ఎస్ సక్సెస్ అని చెప్తున్నాను. అంటే ప్రతి విద్యార్థి కూడా తన విద్యార్థి జీవితంలో సమోన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుని క్రమానుగతంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళటమే విజయము. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఏ పద్ధతులు అనుసరించాలి, ఏమి కావాలి ఆ లక్ష్యాన్ని అనుసరించడానికి అంటే ఇవాళ ప్రతి విద్యార్థికి అత్యవసరంగా అవసరమైనటువంటిది ఆత్మవిశ్వాసం. మన వాళ్ళు చెప్తా ఉంటారు, ఆత్మవిశ్వాసం నీ ఆయుధం అయితే విజయం నీ బానిస. కాబట్టి ఆ ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలా, యాక్షన్ ప్లాన్, యాక్ట్ అంటాం. తర్వాత పాజిటివ్ థింకింగ్. నేను పిల్లలకి ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఏ మ్యాన్ ఈస్ వాట్ ఈస్ మైండ్ ఈస్, a mind is what he thinks. When a man thinks positively, he can integrate massive amounts of information effortlessly into his brain అని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి మనిషి కూడా సానుకూలంగా ఆలోచించాలా. ఏనాడైతే నేను చేయగలను, నాకు ఆ సత్తా ఉన్నది, నాకు ఆ ధైర్యం ఉన్నది, నాకు ఆ ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయనే భావన నరాన నిశ్చితం అయి ఉంటుందో అద్భుతాలు సృష్టించగలరు. ఎంతటి సమాచారాన్నైనా అతి సునాయాసంగా మెదడు గ్రహించి నాడీ కణాల్లో నిక్షిప్తం చేస్తుంది. అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని బయటకు తీస్తుంది. కాబట్టి ఆ పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది ప్రతి విద్యార్థి విద్యార్థిలో అది రావాలి. దానికి మీ వంతు కృషి చేస్తున్నారు. నేను ఆ కార్యక్రమాలు అనేక ఉదాహరణలు, దివంగత మహోన్నత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర, భారతరత్న అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర, అదే విధంగా మరి థామస్ ఆల్వా ఎడిసన్ అపజయం పొందినప్పుడు నిరుత్సాహం చెందకుండా, నిరాశ పడకుండా దాని నుంచి జయం వైపు వెళ్ళాడు, అపజయం నుంచి విజయం వైపు. ఇలాంటి ఉదాహరణలు ఇవన్నీ మీరు ఉదాహరణలు చెబుతూ విద్యార్థుల్లో ఒక ఆసక్తిని కలిగిస్తూ, ఉత్తేజితులు చేస్తూ, వాళ్ళని ఒక కార్యోన్ముఖులు చేస్తూ సన్మార్గం. సార్ మీరు తప్పకుండా మనం ముందు ఈ కొత్త సంవత్సరంలో 2026 2026 సంవత్సరంలో మీరు మీ విలువైన సమయం వెచ్చించి వెసులుబాటు చేసుకుని మా స్టూడియోకి వస్తే తప్పకుండా మీ ఇంటర్వ్యూ మేము విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా డిజిటల్గా విద్యార్థులకు కూడా చేరవేసే ప్రయత్నం చేస్తాము. మీ వంతు సహకారాన్ని అందిస్తారని మేము ఆశిస్తున్నాం. ముందు మనం ఒక్కొక్క అంశంతో విద్యార్థులకు అందిద్దాం. ఒక్కొక్క అంశం మీద మీ విలువైన సూచనలు, సలహాలు, మీ యొక్క అనుభవాలు ఒక పాఠం రూపంలో, డిజిటల్ పాఠం రూపంలో మన విద్యార్థులకు అందిద్దాం. సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై ఛానల్ అండ్ మై స్టూడియో. మీ విలువైన మీ కొద్దిసేపు అయినా సరే మీ విలువైన అనుభవాలు, మీ మాటలు మాతో పంచుకున్నందుకు, మా వ్యూవర్స్ కూడా మీరు అందించినందుకు ధన్యవాదాలు సార్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. ఏమంటే